ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కల ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. సొంత ఇంటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అందుకే చాలామంది అద్దె ఇళ్లలో జీవితాన్ని గడుపుతున్నారు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు, లేదా ఏదైనా ఒక స్థలం కొనవచ్చు. మరి మీ సొంత ఇంటి కల కోసం ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సొంత ఇంటి కల నెరవేరాలంటే శ్రీ యంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా మీకు సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకి ఆహారం తినిపించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఏ ఇంటి ముందుకు అయితే గోవు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారనే నమ్మకం. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోండి. ఈ దిశలో నీటి కుండను ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి. ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు చేకూరుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలాగే మీ గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల త్వరలోనే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం ఇంటి ముందు ఒక గొయ్య తీసి మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు. ఇలా 3 మంగళవారాలు చేయండి. సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంటుంది, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం. కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు. అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం. ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి. శనిదేవుని అనుగ్రహం కోసం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. అయితే పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి వారంలో ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేసి మీ సొంత ఇంటి కల నెరవేరాలని దేవుడికి నమస్కారం చేసి పడమర దిక్కులో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి. ఇలా ఒక 4 వారాలు చేయండి. త్వరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. పూజ గది విడిగా లేని వారు మీ పూజ గదిలో హనుమంతుని ఫోటోను ఉంచుకోకూడదు. సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఎంతటి పేదవారైనా ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు. ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని అర్థం. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీకు తరచూ మెలకువ వస్తే జీవితంలో మీరు ఎప్పటికైనా సరే మంచి స్థానానికి వెళ్తారు. అలాగే మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. బల్లి మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. మీరు అద్దెకు ఉండే ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.
అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న తలుపుల్ని లోపలి వైపుకు తెరిచి ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గాలి, వెలుతురు బాగా ఉండే ఇంటిని ఎంచుకోవాలి. ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకూడదు. అలాగే మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం అసలు ఎంచుకోకండి. మసీదు, దేవాలయాలు, చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోకూడదు. మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు. మీరు ఉంటున్న ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేప కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలతో చిన్న ఇల్లులాగా తయారు చేయండి. ఇలా వేప కొమ్మలతో 2 ఇల్లులు తయారు చేసి అందులో ఒకదాన్ని ఎవరికైనా చిన్నపిల్లలకి దానం చేయండి. మరొక దాన్ని మీ ఇంటి పూజా స్థలంలో పెట్టి పూజ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరుతుంది. జాజి పూలతో పరమేశ్వరుని పూజించాలి. జాతక రీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా పరమశివుణ్ణి జాజి పువ్వులతో పూజిస్తే చాలు. మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీ పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద అస్సలు పెట్టకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడ పసుపు, కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో బృహస్పతి బలపడి అనుకున్న కోరికలు తప్పకుండా త్వరలోనే నెరవేరుతాయి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.